హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ అండి. టుడే మనం ఎంబ్రాయిడరీ కాకుండా కొత్తగా ఒక టైలర్ స్కిల్ తోటి అయితే ముందుకు వచ్చాం కదా. సో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ బాడీ మెజర్మెంట్, ఒక బెల్ట్ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా. సో ఈ బెల్ట్ యూస్ చేసి బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలో చూద్దాం. సో బెల్ట్ అయితే ఫస్ట్ మనం క్లయింట్స్కి పెట్టుకోవాలన్నమాట. అండ్ సెల్ఫ్ది కూడా నేను ఇంకొక వీడియో చేస్తే సెల్ఫ్గా ఎలా తీసుకోవాలి అండ్ మనం మెజర్మెంట్ తీసుకునే వాళ్ళకి ఎలా తీసుకోవాలి. ఇలా బెల్ట్ అయితే మనము క్లయింట్కి ఎంత టైట్గా కావాలో ఈ వెస్ట్ పార్ట్ మాత్రం బాగా టైట్గానే తీసుకోవాలి. ఒకసారి ఇలా లూజ్ వదిలి టైట్గా వాళ్ళకి అడగాలి అనమాట, మీకు ఈ టైట్ సరిపోతుందా ఇంకా టైట్ కావాలా అనేసి. ఒకవేళ ఎక్కువ ఉంది అని అనుకుంటే సో ఆల్రెడీ ఫ్రీగానే ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. సో లాస్ట్ ఇది సో ఇలా ఫస్ట్ అయితే బెల్ట్ పెట్టుకోవాలి. వాళ్ళకి బ్లౌజ్ ఎక్కడ వరకు కావాలనేది లెంత్ చూసుకోవాలి అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్. ఎందుకంటే కొందరు షార్ట్ తొడుగుతారు, కొందరు ఇక్కడ వరకు తొడుగుతారు. ఎక్కువ నెక్ డీప్ అన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కడ వరకు కావాలో అడిగి చూసుకోవాలి. సో ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే మనము షోల్డర్ చెక్ చేయాలి. షోల్డర్ ఎలా చెక్ చేయాలని న్యూగా మెజర్మెంట్ తీసుకునే వాళ్ళకి షోల్డర్ది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ లైక్ ఇక్కడ నుంచి తీసుకోవాలా ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఏదైతే ఈ హార్మ్ హోల్ ఉంటుంది కదా, ఈ హార్మ్ హోల్లో ఏదైతే వస్తుందో కరెక్ట్గా లైక్ ఇలా అన్నమాట, ఇది ఆర్మ్. సో ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా సో మనకి ఈ హార్మ్ హోల్ ఉంటుంది కదా, ఇది గైడ్ లైన్ అనమాట. సో ఈ కట్ అనేది మనం షోల్డర్కి పెట్టుకోవాలి. ఈ షోల్డర్ సైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ ఉంది. షోల్డర్ అనేసి మనము ఇక్కడ పెన్ పేపర్ తోటి నోట్ చేసుకోవాలన్నమాట. 13 ఇంచెస్ షోల్డర్. నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్కి సెంటర్ పాయింట్లోన మనము ఇలా సెంటర్ పెట్టేసి ఇలా ఇక్కడ అనేది మనం లోయర్ చెస్ట్కి ఇలా డైరెక్ట్గా ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకోకూడదు. ఇలా డైరెక్ట్గా చూస్తే మనకు షోల్డర్లో స్ట్రైట్ పెడితే ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇక్కడ వరకు ఎంత వచ్చేసింది, మనకు 12 ఇంచ్ 2 లైన్స్ వచ్చింది. సో 12 ఇంచ్ 2 లైన్స్ కదా. సో ఇలా మనం ఇక్కడ కనుక ప్రెస్ చేసి ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే టేప్ అదే మనకు 13 ఇంచ్. సో 2 లైన్స్కి 13 ఇంచ్కి చాలా అంటే 0.75 ఇంచ్ ఇంకా డిఫరెంట్ అనమాట మనకు. అందుకనే ఒకరొకరి బాడీ షేప్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బాడీ షేప్ ఎలా ఉన్నా కూడా షోల్డర్కి స్ట్రైట్ పెట్టాలి. అండ్ ఇక్కడ చెస్ట్ పార్ట్లో లోయర్ చెస్ట్ అంటారనమాట. ఇక్కడ మనము కంపల్సరీ ఇట్లా చేయితోటి ఇలా లోయర్ చెస్ట్ దగ్గర ప్రెస్ చేసి కొంచెం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇలా ప్రెస్ చేసి మనకి ఎక్కడ వరకు లెంత్ కావాలో అక్కడ వరకు 12.5 తీసుకుంటున్నాను నేను లోయర్ చెస్ట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ పార్ట్ తీసుకోవాలి. చెస్ట్ పార్ట్ కూడా కొంచెం కరెక్ట్గా ఉండేలానే తీసుకోవాలి. ఇది చెస్ట్ వచ్చేసి మనకు 31 ఇంచ్ ఉంది. 31 ఇంచ్కి 1 లైన్ తక్కువనే ఉంది. సో 30.5 చెస్ట్ వచ్చేసి 30.5. తర్వాత వెస్ట్ మార్క్ కంప్లీట్గా టైట్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఇది లూజ్ ఉండొద్దు. ఒకవేళ ఇక్కడ లూజ్ పెట్టినట్లయితే మనం ఇలా చేయి ఎత్తినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్గా టైట్గానే ఇలా ఒకసారి టైట్ చేసి వదిలి మళ్ళీ టైట్గా తీసుకోవాలి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 25 ఇంచెస్ వెస్ట్ 25 ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ నెక్ డీప్ తీసుకుంటాం కదా. నెక్ డీప్ తీసుకునేటప్పుడు వచ్చేసి మనకు షోల్డర్కి సెంటర్లోనే పెట్టుకొని వాళ్ళ నెక్ డీప్ ఎంతవరకు అయితే ఉంటుందో అదే ఇక్కడ చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడికి నెక్ కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఒక స్కేల్ ఉందనుకోండి, సపోజ్ ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడికి అనుకుంటే 3.5 ఇది, కొంచెం ఇక్కడికి కావాలనుకుంటే 4.5.
సో ఇలా పెట్టేసుకొని మీరు ఎగ్జాక్ట్గా ఇలా కూడా తీసుకోవచ్చు. సో 4.5 ఇక్కడికి వచ్చేసి మనకు 4 ఇంచెస్, ఇంకా పైకి కావాలనుకుంటే 3.5 ఇలా. ఇది 3.75 ఉంది ఇక్కడికి. సో నేను ఇంతే నెక్ పెడుతున్నాను. అయితే మనకు ఎంత కావాలంటే ఇక్కడ సెంటర్కి షోల్డర్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గానే మనం చూసుకోవాలి. స్ట్రైట్గానే చూసుకొని ఇక్కడ నుంచే మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఇక్కడ నుంచే మనం చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టొద్దు టేప్. సో దీనికి చాలా తేడా వస్తుంది. ఎప్పటికైనా కూడా షోల్డర్ దగ్గర స్ట్రైట్ పెట్టి కిందికి స్ట్రైట్గా పట్టుకొని మనం తీసుకోవాలి. అండ్ షోల్డర్ నుంచి మనం ఎఫెక్ట్స్ కూడా తీసుకోవాలి. మనం ఒకవేళ బ్లౌజ్కి డాట్స్ పెట్టాలి అనుకుంటే ఎఫెక్ట్స్ ఎంత ఉంది, ఇక్కడ షోల్డర్కి ఇది స్ట్రైట్ కదా, ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు 8.5. ఇది మెయిన్ చూసుకోవాలి మనం. ఎఫెక్ట్స్ పాయింట్ అంటారు దాన్ని. ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు 8.5. ఎఫెక్ట్స్ షోల్డర్ నుంచి డౌన్ 8.5 ఉంది. మళ్ళీ మనం ఎఫెక్ట్స్ టు ఎఫెక్ట్స్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఎఫెక్ట్స్ టు ఎఫెక్ట్స్ 6 ఇంచెస్. ఇది కూడా మెయిన్ మ్యాటర్ అవుతుంది మనకు డాట్స్ పట్టేటప్పుడు కరెక్ట్ షేప్ పెట్టాలి అని అంటే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్. అండ్ బ్యాక్ కూడా సేమ్ మనకు నెక్ ఎక్కడ వరకు కావాలి అనుకుంటే అక్కడ వరకు. ఒకవేళ హై నెక్ కావాలంటే 1.5 ఇంచ్ పెట్టుకుంటాము. ఇంకా కొంచెం అంటే 3 ఇంచెస్, ఇంకా డీప్ అనుకుంటే 6 ఇంచెస్. కస్టమర్ విషయం అనమాట. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం నెక్ డీప్ అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకు ఇది ఇక్కడికి 12 ఉంది. సో బ్యాక్ 12.25 యాక్చువల్లీ 12.25 పెడుతున్నాం. బ్యాక్ నెక్ హైట్ అనమాట. సో ఈ విధంగా మెయిన్ మనం సైజెస్ తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ అవి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్. ఇలా ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది 16.5. పర్ఫెక్ట్గా అంటే 16 వచ్చింది. హైట్ కూడా అంతే మనం కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎంత 5 ఇంచెస్ హాఫ్ హ్యాండ్, 7 ఇంచెస్ ఒక హ్యాండ్, 10 ఇంచెస్ ఒకటి, 10.5. ఎల్బో అంటే 10.5 వస్తుంది. ఇంకా ఫుల్ స్లీవ్ కావాలి అనుకుంటే 22. వాళ్ళకి ఎంతవరకు అయితే ఈ హ్యాండ్ లెంత్ కావాలో అంతవరకు మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాక ఆర్మ్ హోల్ మనము 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అండ్ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. అండ్ ఇక్కడ ఎల్బో తీసుకునేటప్పుడు రౌండ్ విడత తీసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు 14కి ఒకటి, లాస్ట్ ఈ 20, 22 ఇక్కడ తీసేసుకోవాలి. అది రౌండ్ కూడా మనం తీసుకోవాలన్నమాట. 5 ఇంచెస్ దగ్గర 10.5, 8 ఇంచెస్ దగ్గర 1/4 అంటే 8.75 అనమాట. 10 ఇంచెస్ దగ్గర వచ్చేసి 8.5. ఇక్కడ ఫోల్డ్ తీసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రీగా ఉండడానికి ఇక్కడ ఫోల్డింగ్ది. ఇది వచ్చేసి 9.5 అనమాట ఆర్మ్ దగ్గర. ఇక్కడ 9 అంటే 8.75. కింద వచ్చేసి కొంచెం మరీ టైట్గా కాకుండా 6.5 ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. అండ్ మనకు ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి ఇది కూడా మెయిన్ 8. సో 8 లాస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ కొంచెం లూజ్ ఉంటుంది. ఇది కావాలంటే హుక్ పెట్టేసుకొని టైట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మార్క్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. అదే ఇక్కడ చూస్తే మనకు 8. సో 6 ఇక్కడ పెట్టామంటే మనకి ఈ పార్ట్లో ఎక్కదు కాబట్టి 8 మినిమం పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మార్కింగ్స్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని బేసిక్ వాళ్ళకి చెప్పాను కదా ఆల్రెడీ. ఏమేమి టూల్స్ ఉండాలి వాళ్ళ దగ్గర, ఎలాంటి టూల్స్ ఉంటే వాళ్ళు టైలరింగ్ బేసిక్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మార్కింగ్స్ అయితే బాడీకి ఎలా తీసుకోవాలో చూసారు కదా. అండ్ ఇంకొకరికి తీసుకోవడం మీరు చూసారు, బట్ సెల్ఫ్ కూడా ఇంకొకటి ఉంటుంది, అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. సెల్ఫ్ మార్కింగ్ అంటే లైక్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాది నేను ఎలా మార్కింగ్ చేసుకోవాలి.
సో నా బాడీ మెజర్మెంట్స్ నేనే టేప్గా ఓన్గా సెల్ఫ్గా ఎలా తీసుకోవాలి అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను.